ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ప్రజలు దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఈరోజు భూ కబ్జా చేస్తా ఉన్నారు. కలెక్టర్లను బెదిరించి బీదోల భూములు కబ్జా చేస్తా ఉన్నారు. మీ ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా ఒక ఎమ్మెల్యే పైన నా దగ్గరికి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇది చెప్తా ఉన్నాను ఈరోజు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ జెండా పైన గౌరవం ఉంటే 17 సెప్టెంబర్ నాడు కనీసం ఇప్పటికైనా మీరు అధికారికంగా దాన్ని జరపండి. లేకుంటే మీకు ఈ దేశం పైన గౌరవం లేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీని మొత్తం దేశం తిరస్కరించింది. రాహుల్ గాంధీ తిరస్కరించిన తర్వాత వారు ఇప్పుడు చెప్పుకుని వస్తున్నారు ఓటు దొంగతనం లేనంట. ఓటు దొంగతనం కాదా, నీ మెదడు దొంగతనం అయింది. మీరు మెదడు జాగ్రత్త పెట్టుకోండి. ఓటు దొంగతనం అయింది మీరు, అందుకని మీ ఓడిపోయినా అంటున్నాడు. మరి తెలంగాణలో గెలిచింది మీరే కదా, ఇక్కడ జోరీ కాలేదా? తెలంగాణలో గెలిచింది